పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, పర్యావరణ క్షీణతను తగ్గించడానికి చర్యలు చేపట్టాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సూచించారు. పర్యావరణ పరిరక్షణ, సుస్థిర జీవనంపై అవగాహన పెంచడానికి నిర్వహించే ప్రచారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ కోరారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ లోక్ భవన్ ఆవరణలో ఎర్రజామ మొక్కను నాటారు. ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ, పెరుగుతున్న ప్రపంచ ఉష్ణోగ్రతలు, తీవ్రమైన వాతావరణ పరిస్థితులు, పర్యావరణ క్షీణతను తగ్గించడానికి చర్యలను వేగవంతం చేయడంపై ప్రాథమికంగా దృష్టి సారించాలని కోరారు. ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ప్రకృతి స్ఫూర్తితో, వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం అనే ఇతివృత్తంతో జరుపుకుంటున్నామన్నారు. పర్యావరణ పరిరక్షణ మరియు సుస్థిర జీవనంపై అవగాహన పెంచడానికి నిర్వహించే ప్రచారంలో ప్రతి ఒక్కరూ భాగం కావాలని గవర్నర్ కోరారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ సంయుక్త కార్యదర్శి పిఎస్ సూర్యప్రకాష్, ఉప కార్యదర్శి రఘు, లోక్ భవన్ అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని, మొక్కలు నాటడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన ప్రకృతిని అందించవచ్చని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి పెంచడం కూడా అంతే ముఖ్యమని ఆయన పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా మూలపాడులో బటర్ఫ్లై పార్క్ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సీడ్ బాల్స్ తయారు చేసి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి చెట్టు వాతావరణ మార్పుల దుష్ప్రభావాల నుంచి భూమిని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అడవులు, కొండ ప్రాంతాలు, నదీ తీరాలు వంటి ప్రదేశాల్లో సీడ్ బాల్స్ ను వెదజల్లేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నామని తెలిపారు. మనుషులు చేరుకోలేని ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో సీడ్ బాల్స్ ను చల్లే కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. ప్రతి కుటుంబం ప్రతి ఏడాది కనీసం కొన్ని మొక్కలైనా నాటి వాటి సంరక్షణ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చిన ఆయన, మొక్కలు నాటడం ఒక ఉద్యమంగా, సంరక్షించడం ఒక సంస్కారంగా మారాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణలో విద్యార్థులు, యువత, స్వచ్ఛంద సంస్థలు, ప్రజాప్రతినిధులు అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పర్యావరణ పరిరక్షణ సంకల్పానికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున రెండు అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాం. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఏక్ పేడ్ మాకే నామ్ పేరు మీద థీమ్ తోటి దేశం నలుమూలల ఒక చెట్టు నాటాలంటే ఎవరి పేరు మీద కంటే కూడా తల్లి పేరు మీద నాటడం చాలా స్ఫూర్తిదాయకం అని చెప్పి ఆయన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నాకు జన్మనిచ్చిన మా అమ్మగారు శ్రీ అంజనాదేవి గారి పేరిట ఈ రోజున మూలపాడు బటర్ఫ్లై పార్క్లో తెల్లపునికి మొక్కను నాటడం జరిగింది. తల్లి జీవం పోస్తే అదే జీవాన్ని చెట్టు కాపాడుతుందని సందేశం ఇచ్చే ఈ కార్యక్రమం ద్వారా కొండపల్లి బొమ్మల కళాకారుల జీవనోపాధికి ఉపయోగపడే 1000 తెల్లపునికి చెట్లను ఒకే చోట నాటడం చాలా ఆనందం కలిగించింది. దీనికి తోడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న మరొక అద్భుత సంకల్పం పెద్ద ఎత్తున సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమం. ఈ పర్యావరణ దినోత్సవం రోజున పర్యావరణ పరిరక్షణ కోసం 2.5 కోట్ల సీడ్ బాల్స్ విత్తనాల బంతుల్ని తయారీకి శ్రీకారం చుట్టాం. ఈ రోజును మొదలుకొని జూన్ 15 వరకు 10 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఈ సీడ్ బాల్స్ తయారీ ప్రక్రియను ప్రజల సహకారంతో ముందుకు తీసుకెళ్తాం. ఎర్ర బంకమట్టికి కంపోస్ట్ జోడించి పూర్తి సేంద్రియ పద్ధతిలో, ఆర్గానిక్ పద్ధతిలో తయారు చేసి ఈ సీడ్ బాల్స్ని ఈ వర్షాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా చల్లించేందుకు ఏర్పాట్లు చేశాం. సీడ్ బాల్స్ తయారు చేయటం, చల్లించడం పర్యావరణ పరిరక్షణలో చాలా కీలకమైన పాత్ర పోషిస్తుంది. ఒక సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించేంత శక్తి కలిగి ఉంటుంది. మామూలుగా విత్తనాలు నాటేయడం వేరు, దాన్ని ఈ ఒక ఎక్స్ట్రా లేయర్, ప్రొటెక్షన్ లేయర్ కింద దీనిని ఈ సీడ్ బాల్ రూపంలో దీన్ని విత్తనాల లోపల పెట్టి ప్రతి చిన్న సీడ్ బాల్కి 1.5 సెంటీమీటర్, మన డ్రోన్ ద్వారా అయితే 1.5 సెంటీమీటర్, అదే చేతి ద్వారా అయితే ఒక చిన్న ఉండలాగా వీటన్నిటినీ తయారు చేస్తూ ఉన్నాం. ప్రతి సీడ్ బాల్ ఒక చెట్టుని సృష్టించగలిగే శక్తి ఉంటుంది.
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. చెట్ల పెంపకం పర్యావరణాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నో వెహికల్ డేగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా పాటించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత శుక్రవారం సైకిల్పై ప్రయాణించి పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. రామవరపాడు రింగ్లోని ఎస్ఎల్వి గ్రీన్ మెడోస్ నివాసం నుంచి ఆటోనగర్లోని ఫైర్ స్టేషన్ కార్యాలయం వరకు ఆమె సైకిల్పై వెళ్లారు. అనంతరం ఫైర్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తన వంతు బాధ్యతను చాటి చెప్పారు. ఈ సందర్భంగా హోంమంత్రి అనిత రాష్ట్ర ప్రజలకు పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని హోంమంత్రి పేర్కొన్నారు. చెట్ల పెంపకం పర్యావరణాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం నో వెహికల్ డేగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రజలు కూడా ఈ కార్యక్రమాన్ని స్వచ్ఛందంగా పాటించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని కోరారు. పర్యావరణాన్ని కాపాడడమే భావితరాలకు మనం అందించే గొప్ప ఆస్తి అని ఆమె అన్నారు. సైకిల్ పై ప్రయాణించడం గర్వకారణమని, సైకిల్ వినియోగం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా లభిస్తాయని పేర్కొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తొలి రోజునే విజయవాడ నగర వీధుల్లో సైకిల్ పై తిరగడం ఎంతో ఆనందంగా ఉందని హోంమంత్రి తెలిపారు. జీవితం చాలా చిన్నదని, ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం గంట సమయాన్ని తమ ఆరోగ్యం కోసం కేటాయించాలని సూచించారు. సైకిల్ వినియోగాన్ని పెంచడంతో పాటు బ్యాటరీ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలని హోంమంత్రి అనిత ప్రజలకు పిలుపునిచ్చారు. నమస్కారం. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, పర్యావరణ దినోత్సవంలో భాగంగా గౌరవ ప్రధానమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా సైకిల్ యూసేజ్ పెరగాలి, అదేవిధంగా బ్యాటరీ వెహికల్ యూజ్ చేయాలి, మొక్కలు నాటాలనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టుకోవడం జరిగింది. దీనిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు వైజాగ్లో మొక్కలు నాటే కార్యక్రమం, అదేవిధంగా సైకిల్ ర్యాలీ కూడా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో మేము కూడా మా డిపార్ట్మెంట్ తరఫున కూడా మేమందరం కూడా సైకిల్ మీద వెళ్ళి మొక్కలు నాటే కార్యక్రమానికి కూడా చేయడానికి మేమందరం కూడా సిద్ధపడ్డాం. దానిలో భాగంగానే ఈరోజు సైకిల్ మీద మాకెంతో గర్వకారణమైన, మాకెంతో నిజంగా చెప్పాలంటే ఒక ప్రైడ్ కింద భావించాలి సైకిల్. ఆ సైకిల్ మీద విజయవాడ పురవీధుల్లో 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన మొదటి రోజే తిరగడం అనేది నిజంగా చాలా హ్యాపీ, చాలా గర్వంగానే ఉంది. ముఖ్యంగా నేను ఒకటే కోరుకుంటున్నానండి, ప్రజలందరినీ కూడా ప్రపంచ పర్యావరణ దినోత్సవం అనే కాకుండా మీ ప్రతి ఒక్కరు కూడా ఈ బ్యాటరీ వెహికల్స్ని యూజ్ చేయడం వల్ల పొల్యూషన్ తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం సైకిల్ యూజ్ చేయడం వల్ల ఆరోగ్యం పెరుగుతుంది. మళ్ళీ చెప్తున్నా, మనకున్న 24 గంటలు, మన జీవితం చాలా చిన్నది. ఆ చిన్న జీవితంలో మన గురించి అంటూ మనం ఆలోచించుకొని చేసుకునే ఒకే ఒక గంట, ప్రతి ఒక్కరు 24 గంటలు 1 గంట మాత్రం మన గురించి మన ఆరోగ్యం గురించి మనం పాటుపడాలి. దాని గురించి కొంచెం కష్టపడితే మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ కూడా సైకిల్ వినియోగాన్ని పెంచండి, అదేవిధంగా బ్యాటరీ వెహికల్స్ వినియోగాన్ని పెంచి పర్యావరణ పరిరక్షణకి తోడ్పాటు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం, నీరును అందించిన వారమవుతామని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగుల వాడకం నివారించడం ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గి పర్యావరణ సమతుల్యత ఏర్పడి సకాలంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మంగినపూడి బీచ్లో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఆధ్వర్యంలో జిల్లా అధికారులు, పర్యావరణ పరిరక్షణ కార్యకర్తలు స్వచ్ఛ భారత్ స్వచ్ఛ మంగినపూడి కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర మంత్రితో కలిసి జిల్లా జాయింట్ కలెక్టర్ నవీన్ 2 బృందాలుగా ఏర్పడి 5 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతాన్ని శుభ్రం చేశారు. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ స్ఫూర్తిగా నా దేశం నా బాధ్యతగా ప్రతి పౌరుడు భావించి సువిశాలమైన సముద్ర తీర ప్రాంతంలో చెత్త చెదారం లేకుండా పరిశుభ్రం చేయడం ద్వారా సముద్రంలో జీవించే జీవుల మనుగడకు ప్రతి ఒక్కరూ తోడ్పడిన వారవుతారని తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన వాతావరణం, నీరును అందించిన వారవుతామని తెలిపారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లాలో వారంలో 2 రోజులు నిరంతరాయంగా నిర్వహించడం ద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉండి మోడల్ కృష్ణా జిల్లాగా తయారవుతుందని తెలిపారు. ప్లాస్టిక్ రహిత కార్యాలయాలుగా కృష్ణా జిల్లాలో ప్లాస్టిక్ వాడకం నిషేధించి అమృత కృష్ణ పేరుతో గాజు సీసాల వినియోగం 100% జరిగిందని తెలిపారు. ప్లాస్టిక్ క్యారీ బ్యాగులను వాడకం
నివారించడం ద్వారా వాతావరణ కాలుష్యం తగ్గి పర్యావరణ సమతుల్యత ఏర్పడి సకాలంలో వర్షాలు కురుస్తాయని తెలిపారు. సముద్ర తీర ప్రాంతంలో కలుషితం అవడం వల్ల తాబేలు మరణిస్తున్నాయని, వాటి నివారణకు కృష్ణా తీర ప్రాంతంలో కృత్రిమ పద్ధతిలో గుడ్లను పొదిగి టార్టాయిస్ ఎకో కేంద్రాల ద్వారా తాబేళ్లను సముద్రంలో విడిచిపెడుతున్నామని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. భావితరాల భవిష్యత్ కోసం ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గాలి, నీరు, ఆహారం కలుషితమవుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని కోరారు. విజయవాడలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకల్లో మంత్రి సవిత పాల్గొన్నారు. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి అశోక్ నగర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు భారీ సైకిల్ ర్యాలీలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత బెంజ్ సర్కిల్ వద్ద మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని అన్నారు. భావితరాల భవిష్యత్ కోసం ప్రకృతిని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరోనా సమయంలో ఆక్సిజన్ కొరత వల్ల ఎదురైన ఇబ్బందులను గుర్తు చేశారు. గాలి, నీరు, ఆహారం కలుషితమవుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉందన్నారు. కాలుష్యం కారణంగా ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. యోగా, మొక్కల నాటడం, కాలుష్య నియంత్రణ వంటి చర్యలను అలవాటు చేసుకోవాలని కోరారు. విజయవాడలో పర్యావరణ పరిరక్షణపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ సైకిల్ తొక్కడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని వివరించారు. తాము కూడా 10 రోజులుగా సైకిల్ వినియోగాన్ని అలవాటు చేసుకున్నామని తెలిపారు. సైక్లింగ్ వల్ల ఏకాగ్రత, ఆలోచన శక్తి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయన్నారు. ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. ఆర్గానిక్ ఆహారం, యోగా వంటి ఆరోగ్యకరమైన అలవాట్లను ప్రోత్సహించాలని సూచించారు. హస్తకళల ఉత్పత్తులను వినియోగించి కళాకారులకు మద్దతు ఇవ్వాలని సూచించారు. పుట్టినరోజులు, వివాహాలు, ఇతర శుభకార్యాల సందర్భంగా మొక్కలను బహుమతిగా ఇవ్వాలని సూచించారు. ప్రతి కుటుంబం కనీసం ఒక చెట్టును నాటి సంరక్షించాలని పిలుపునిచ్చారు. మరి ఈరోజు మన గాలి, నీరు, మన భోజనం అన్నీ కలుషితమైపోతున్న సమయంలో మరి ప్రజలు బాగుండాలి, భావితరాలు బాగుండాలంటే ప్రతి ఒక్కరూ దీన్ని బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ పార్టిసిపేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాలుష్యాన్ని తగ్గించే విధంగా మరి ఈరోజు చాలా పొల్యూషన్ అయిపోవడం వల్ల కూడా మరి ఇందాకే మరి ఎమ్మెల్యే గారు చెప్పారు, దీనివల్ల ఈరోజు ఎక్కువగా అనారోగ్య పాలవుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం అందరం బాధ్యతగా తీసుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మన ప్రపంచ యోగా డే కూడా చేయడం జరిగింది. ఒక పక్క యోగా చేయాలి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలి, ప్రతి ఒక్కరూ మరి పొల్యూషన్ కంట్రోల్ చేయాలి, ప్లాస్టిక్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మనది ఉంది. కాబట్టి ఈరోజు ముఖ్యంగా పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈరోజు సైకిల్లో వెళ్ళండి, లేకపోతే ఎలక్ట్రానిక్ బైక్ వాడండి, లేకపోతే కారు వాడండి. అత్యవసరమైతే తప్ప మరి ఇంధనం వాడొద్దండి. ఈ పొల్యూషన్ని కాపాడాలని ముఖ్యమంత్రి గారు ఆదేశించడం. ఈరోజు మరి ఈస్ట్ విజయవాడ మరి ఈరోజు స్థానిక సభ్యులు, సీనియర్ నాయకుల గారి ఆధ్వర్యంలో ప్రజలకు ఎక్కడికక్కడ అవగాహన చేసుకుంటూ ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. ఎమ్మెల్యే గారు, నేను మరి ఈరోజు ఎక్కడ ఆగినా కూడా ఈరోజు ఆల్మోస్ట్ స్కూటర్ల కన్నా సైకిళ్ళే ఎక్కువగా కనపడుతున్నాయి. వాకింగ్ కనపడుతుంది, సైకిళ్ళు ఎక్కువగా కనపడుతున్నాయి. మరి ఇదే విధంగా మనం అందరం కంటిన్యూ చేయాలి. అవసరం అన్న చోట తప్ప మనం 4 వీలర్గా వాడాలి. ఎమర్జెన్సీ లేనప్పుడు మనం ఆరోగ్యంగా ఉండాలంటే సైకిల్ తొక్కడం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిది. మరి మేము 10 రోజుల నుంచి ముఖ్యమంత్రి గారిని గెస్ట్ చేసాం, ఆయన విజన్. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు అందరూ సైకిల్ తొక్కండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి, మీరే ప్రజలకు స్ఫూర్తి కావాలని ఖచ్చితంగా ఆదేశిస్తారనుకున్నాం. ఆదేశించారు. మేము కూడా 10 డేస్ నుంచి సైకిల్ తొక్కే ప్రాక్టీస్ చేసాం. మంచిగా బాడీలో కూడా ఆలోచన శక్తి కూడా పెరిగింది. పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత రోజు రోజుకి కూడా ప్రకృతి నుంచి మన సిగ్నల్స్ వస్తూ ఉన్నాయి. ప్రకృతి నుంచి వచ్చే సిగ్నల్స్ని మనం అర్థం చేసుకోవాలా. ఈ రోజు రాలేదు కాబట్టి రేపటి సంగతి మనకెందుకు అనుకుంటే ఒకేసారి ప్రపంచాన్ని మొత్తం కూడా చుట్టుముట్టే విధంగా ప్రకృతి వైపరీత్యాలు జరిగే అవకాశం ఉంది. ఈ రోజున ఎక్కడ చూసినా పొల్యూషన్ ద్వారా ఏ ఇంట్లో చూసినా క్యాన్సర్ పేషెంట్. ఒక 40-50 సంవత్సరాల క్రితం క్యాన్సర్ అంటే తెలియని రోజులు, ఎక్కడో వస్తే 1,00,000 మందిలో ఒకళ్ళకి. కానీ వాళ్ళ ప్రతి 10 మందిలో 2-3 క్యాన్సర్ ఉందంటే
కేవలం పర్యావరణాన్ని మనం అశ్రద్ధ చేయటం వలన, పర్యావరణాన్ని దాని యొక్క ఇంపార్టెన్స్ని గుర్తించకపోవటం వలన మనం ఎప్పుడో అశోకుడు చెట్టులు నాటినని ఈరోజు కూడా చదువుకుంటున్నాం. కానీ ఈ భారతదేశ రాజకీయ చరిత్రలో మొట్టమొదటిగా చెట్టులు నాటండి అని చెప్పిన వ్యక్తి గర్వంగా చెబుతా ఉన్నాం. ఈనాడున్న ముఖ్యమంత్రి, ఆనాడు 95 సంవత్సరాలు అయిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొక్కలు నాటండి అని చెప్పి ఊరూరా తిరిగి చైతన్య పరిస్థితి సంగతి మనందరికీ తెలుసు. అలా మొక్కలు నాటుకోవటం, వీలైనంతకి పొల్యూషన్ దూరంగా ఉండటం. ఈ రోజున సైకిల్ యాత్ర దానివలన సైకిల్ వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యరీత్యానే కాకుండా ఇతరులు కూడా పొల్యూషన్ ఏమీ లేకుండా ఇతరులు కూడా కాపాడే అవకాశాలు. దీని యొక్క ఉనికిని గుర్తుంచుకొని పర్యావరణ యొక్క ఉనికి అవసరం. పర్యావరణం లేకపోతే ఒక్క నిమిషంలో ప్రపంచాన్ని మొత్తం కూడా విచ్ఛిన్నం చేయగల శక్తి ప్రకృతికి ఉంది. అలాంటి ప్రకృతిని గౌరవించాలని చెప్పి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఎక్కడికక్కడ సైకిళ్ళ మీద తిరుగుతూ ప్రజల్ని చైతన్యపరచమని ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో మా నాయకురాలు మంత్రివర్యులు మరి సబితమ్మ గారు ఈ రోజున మాతో పాల్గొనటం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఈ నెల 7 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవమైన 21వ తేదీ వరకు పండుగల యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తెలిపారు. జిల్లాలోనూ ఊరువాడ యోగా కార్యక్రమాలు నిర్వహణకు ఏర్పాట్లు చేశామన్నారు. కలెక్టర్ లక్ష్మీషా, పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర బాబు, అడిషనల్ సిపి కేజీవి సరిత, సమన్వయ శాఖల అధికారులతో కలిసి యోగాంధ్ర 2026పై కలెక్టరేట్లో శ్రీ ఏవిఎస్ రెడ్డి హాల్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటికి యోగాను చేరవేయడం, ప్రజల్లో నిత్య యోగా సాధన అలవాట్లు పెంపొందించే లక్ష్యంతో యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 7న పోలీస్ సిబ్బందితో బీఆర్టీఎస్ రోడ్లో థీమాటిక్ యోగా, ఈ నెల 10న పవిత్ర సంగమం వద్ద, 13వ తేదీన బర్మ్ పార్క్ వద్ద కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో ప్రతిరోజు ఉదయం 6 గంటలకు నిత్య యోగా కార్యక్రమం జరుగుతుందని, రైతులు, మహిళలు, యువత, వైద్యులు, కార్మికులు, విద్యార్థులు, క్రీడాకారులు, వయోవృద్ధులు, ఉపాధ్యాయులు ఇలా వివిధ వర్గాలకు ఇందులో భాగస్వాములను చేయనున్నట్లు వివరించారు. గ్రామాల్లో, వార్డుల్లో, దేవాలయాలు, పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు, మైదానాలు తదితర ప్రాంతాల్లోనూ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జూన్ 21న జిల్లా స్థాయి కార్యక్రమం జరుగుతుందని, జిల్లాలో 300 మంది మాస్టర్ ట్రైనర్లు, 5,000 మందికి పైగా యోగా శిక్షకులు అందుబాటులో ఉన్నట్లు వెల్లడించారు. గ్రామ, వార్డు స్థాయిలో యోగా ఫర్ ఆల్ గ్రాస్ రూట్స్ వెల్నెస్ ఇతివృత్తంతో పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా తెలిపారు. యోగాంధ్ర 2026 ఎన్టీఆర్ జిల్లాలో కార్యాచరణ ప్రణాళిక ఉంది. దాని గురించి మనందరికీ తెలియజేయడానికి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో జూన్ 7 నుంచి జూన్ 21 తారీఖు 2026 రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తబడుతున్న మహోత్తర యోగా ఉద్యమమే యోగాంధ్ర 2026. యోగా ద్వారా ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం, ప్రతి ఇంటింటికి యోగాను చేరువేయడం, ప్రజల్లో నిత్య యోగా సాధన అలవాటుగా పెంపొందించడం దీని ప్రాధాన్య లక్ష్యం. దీంట్లో భాగంగా థీమ్ యోగా కార్యక్రమం 7వ తారీఖు పోలీసు సిబ్బందితో పాటు బీఆర్టీఎస్ రోడ్లో నిర్వహించడం జరుగుతుంది. అదైన తర్వాత పర్యాటక ప్రాంతాల్లో కూడా పవిత్ర సంగమం దగ్గర 10వ తారీఖును, అలాగే బరం పార్క్ దగ్గర 13వ తారీఖున కూడా 500 మందితో అక్కడ యోగా అవగాహన కార్యక్రమం, అలాగే యోగా శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు యోగాంధ్ర 2026లో భాగంగా యోగా పోటీల కార్యక్రమాలు యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యోగా పోటీలు నిర్వహించబడతాయి. పోటీలో విభాగాలు చూసుకుంటే మనం సోలో, గ్రూప్ యోగా, ఆసనాసు, అలాగే ప్రాణాయామ, యోగా క్విజ్, వ్యాస రచన, నినాదాలు అంటే స్లోగన్ రచన, ఈ విభాగాల్లో ముఖ్యంగా పోటీలు ఉంటాయి. అలాగే వయో విభాగాలు చూసుకుంటే జూనియర్ 10 నుంచి 18 సంవత్సరాలు, యువ విభాగము 19 నుంచి 35 సంవత్సరాలు, సీనియర్ విభాగము 35 సంవత్సరాలు పైబడివారు. ఇది ఏ లెవెల్లో జరుగుతాయి కాంపిటీషన్ అంటే గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, ప్రతి స్థాయిలో విజేతలు తదుపరి స్థాయికి అర్హత పొందుతారు. ఇంకా శిక్షణ కార్యక్రమాల్లో ఈ ట్రైనింగ్ మాస్టర్ ట్రైనర్స్ దాదాపు ఇప్పటికే 200 మంది లాస్ట్ ఇయర్ చేసిన వాళ్ళు జిల్లాలో ఉన్నారు. దీంతోపాటు ఇంకొక 100 మంది ట్రైనింగ్ ఇచ్చి మాస్టర్ ట్రైనర్గా తీర్చిదిద్దబడతాయి. అదైన తర్వాత యోగా శిక్షకులు, మాస్టర్ ట్రైనర్ కాకుండా యోగా ట్రైనర్స్ విలేజ్ లెవెల్లో, అన్ని కార్పొరేషన్స్ లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్లో 5,000 మంది పైగా యోగా ట్రైనర్స్కి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ 5,000 మంది యోగా టీచర్స్
ప్రజలకు యోగా శిక్షణ కార్యక్రమాల్ని 15 రోజులు నిర్వహించబడతారు. ఇది ప్రతి స్థాయిలో కూడా జరుగుతుంది. ఇంకా పార్క్స్, కమ్యూనిటీ హాల్స్, కమ్యూనిటీ ప్రదేశాలు మరి ఇతర ప్రాంతాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంట్లో భాగంగా మున్సిపల్ పార్కులు, కాలనీ పార్కులు, కమ్యూనిటీ హాల్స్, క్రీడా మైదానాలు, పాఠశాల మరియు కళాశాల ఆవరణాలు, ప్రభుత్వ కార్యాలయ ప్రాంగణాలు ఇటువంటి ప్రదేశాల్లో ప్రతిరోజు యోగా సాధన కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ప్రజలు సులభంగా అందుబాటులోకి ఉండేలాగా ఈ ప్రదేశాల్లో యోగా సాధన ద్వారా అధిక సంఖ్యలో ప్రజల భాగస్వామ్యాన్ని లక్ష్యంగా మనం పెట్టుకున్నాము. BRTS రోడ్లో నిత్య యోగా కార్యక్రమం జరుగుతుంది. నిత్య యోగాలో ఉదయం 6 గంటల నుంచి BRTS రోడ్లో ప్రొఫెషనల్ యోగా ట్రైనర్స్ కామన్ యోగా ప్రోటోకాల్ని ప్రతిరోజు నిర్వహించబడతాయి. దాంట్లో కూడా మీరందరూ కూడా భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. ఇంకా ఎవరెవరు పాల్గొంటారంటే లాస్ట్ టైం చేసినట్టే ప్రతి వర్గాలు, ప్రతి సెక్షన్ ఆఫ్ ద సొసైటీ, ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్లో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రొఫెషనల్స్ని తీసుకొచ్చి యోగా చేయడం జరుగుతుంది. దాంట్లో వాస్తవానికి మేము కూడా ముందే అనుకుంటున్నాం, ఒకవేళ పోలీస్ థిమాటిక్ యోగా లేకపోయినా కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమం చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, డ్రగ్స్పై దండయాత్ర 2.0లో మనం చాలామంది గంజా స్మోకర్స్ని గుర్తించాము. సో వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలోకి తెస్తూ వారితో ఒక యోగా శిబిరం పెట్టించాలని మేము చాలా రోజులు అనుకున్నాం. సో మేము ఎవరైతే ఐడెంటిఫై చేశామో ఈ గంజా డ్రగ్ పాజిటివ్స్, సో వీరితో కూడా ఆ రోజు సేమ్ యోగాంధ్ర 2026 కార్యక్రమంలో వారిని కూడా ఈసారి భాగస్వామ్యం చేయడం జరుగుతుంది. పోలీస్ శాఖ శారీరక దృఢత్వం, అదేవిధంగా మానసిక దృఢత్వం ఎంతో అవసరం. ఫిజికల్ ఫిట్నెస్తో పాటు కొంత ఆధ్యాత్మిక వైపు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మెడిటేషన్ ఒకవైపు, యోగా అండ్ మెడిటేషన్ని థీమ్గా తీసుకునేసేసి మనము ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. నేర నియంత్రణలో కూడా యోగా అనేది చాలా పనిచేస్తుంది. క్రైమ్ తగ్గించాలంటే వీరిని వేరే మంచి యాక్టివిటీస్లో ఎంగేజ్ చేయడం అనేది అది వన్ ఆఫ్ ద పాతకాలం నుంచి మనం చూస్తున్నది ఏంటంటే ఇది కూడా ఒక ప్రివెంటివ్ మెజర్. సో అట్లా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ జిల్లాని క్రైమ్ డిటెక్ట్ చేసుకుంటూ నేరరహితంగా తయారు చేసేదానికి మనందరం కట్టుబడాల్సిన అవసరం ఉంది. సో దాని గురించే గౌరవ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో మరి జూన్ 7వ తారీఖున భారీ ఎత్తున మనము BRTS రోడ్లో ఒక పెద్ద కార్యక్రమం. ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో గృహ నిర్మాణ పథకాల అమలుకు అవసరమైన భూముల సేకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. సెంట్రల్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బోండా ఉమా ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల నుంచి నేరుగా అర్జీలు స్వీకరించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ప్రతి అర్జీని స్వయంగా పరిశీలించిన బోండా ఉమా సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ద్వారా ప్రజలు నేరుగా తమ సమస్యలను తెలియజేసే అవకాశం కల్పించామని, వచ్చిన ప్రతి అర్జీని ఆన్లైన్ ద్వారా సంబంధిత శాఖలకు పంపిస్తూ వాటి పరిష్కారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. ప్రజల సమస్యలు పరిష్కారం కాకుండా ఫైళ్లకే పరిమితం కాకూడదనే ఉద్దేశంతో ప్రతి అర్జీపై ప్రత్యేకంగా ఫాలో అప్ చేస్తున్నామని, సమస్య పూర్తిగా పరిష్కారమయ్యే వరకు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. అర్జీ ఇచ్చిన వ్యక్తికి దాని ప్రస్తుత స్థితి, పరిష్కార పురోగతిపై ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని తెలిపారు. స్వయం ఉపాధి ద్వారా ఆర్థికంగా ఎదగాలనుకునే నిరుపేద కుటుంబాలకు తమ సొంత నిధుల ద్వారా కుట్టు మిషన్లు, తోపుడు బండ్లు, టిఫిన్ బండ్లు, ఇస్త్రీ బండ్లు తదితర ఉపాధి సాధనాలను అందజేస్తూ అనేక కుటుంబాలకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. తమకు ప్రజలకు సేవ చేయడానికి ప్రజలిచ్చిన బాధ్యత, ప్రజల కష్టాల్లో తోడుగా నిలబడటం, వారి సమస్యలకు పరిష్కారం చూపించడం తమ కర్తవ్యమని, ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ప్రతి హామీ మాకు గుర్తుంది, ప్రతి హామీని నెరవేర్చే వరకు ఈ ప్రభుత్వం నిరంతరం పనిచేస్తుందని స్పష్టం చేశారు. శాసనసభ్యుని కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు
ఏదైతే ప్రజా దర్బారు నిర్వహిస్తూ ఉన్నామో ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఇది ఉపయోగపడుతూ ఉంది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి అర్జీకి సమాధానం ఇస్తున్నాం, ప్రతి అర్జీని పరిష్కరిస్తున్నాం, ప్రతి అర్జీని ప్రభుత్వానికి ఆన్లైన్ ద్వారా పంపిస్తూ ఉన్నాం. మళ్ళీ వాళ్ళకి ఆ అర్జీ విషయం ఎక్కడ ఉంది, ఎప్పుడు పరిష్కారం కాబడుతుంది అనేది కూడా వ్రాతపూర్వకంగా ఇస్తూ ఉన్నాం. అట్లాగే తోపుడు బళ్ళు, కుట్టు మిషన్లు ఏదైతే అప్లై చేసుకుంటా ఉన్నారో వాళ్ళకి మా సొంత నిధులతో కుట్టు మిషన్లు, తోపుడు బళ్ళు, టిఫిన్ బళ్ళు, ఇస్త్రీ బళ్ళు అందజేస్తూ ఉన్నాం. అంటే ఆ భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి కొలది ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయటంలో నిత్యం ప్రజల దగ్గర ఉంటా ఉన్నాం. ప్రజలు ఏ సమస్యలు అయితే ఉన్నారో ఆ సమస్యల మీద వచ్చి అర్జీ పెట్టుకుంటూ ఉన్నారు. ఎక్కువగా ఇళ్ళు, పెన్షన్లు అనేది వస్తూ ఉన్నాయి. ఇళ్ళు అర్బన్లో ఇంకా స్థల సేకరణ జరగలేదు. దానివల్ల మొన్న గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా తీసుకెళ్లాం. ప్రకృతిని పరిరక్షించడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ తమ జీవన విధానంలో చిన్న చిన్న మార్పులు చేసుకుని ఎకో ఫ్రెండ్లీ పాజిటివ్ లైఫ్ స్టైల్ను అలవర్చుకోవాలని సూచించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని కృష్ణమ్మ ఒడిలో నిర్వహించిన రివర్ క్రాస్ కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని కలెక్టర్ తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో కృష్ణా నదీ తీరంలో ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్, అమరావతి బోటింగ్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక రివర్ క్రాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడ దుర్గా ఘాట్ నుంచి ప్రకాశం బ్యారేజ్ సమీపంలోని లోటస్ పాండ్ వరకు దాదాపు 1.5 కిలోమీటర్ల మేర ఆక్వా డెవిల్స్ సభ్యులతో కలిసి కలెక్టర్ ఈదుతూ రివర్ క్రాస్ పూర్తి చేశారు. ఈ వినూత్న కార్యక్రమం ద్వారా నదుల పరిరక్షణ, స్వచ్ఛమైన పర్యావరణం అవసరాన్ని ప్రజలకు తెలియజేశారు. అనంతరం పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటి హరితాహారానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మాట్లాడిన కలెక్టర్ లక్ష్మీ షా ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి ప్రకృతి వనరులను సంరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. చెట్లు నాటడం మాత్రమే కాకుండా వాటిని సంరక్షించడం ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడవచ్చని పేర్కొన్నారు. నదులు, అడవులు, జీవ వైవిధ్యాన్ని రక్షించడం ద్వారా భావితరాలకు ఆరోగ్యకరమైన భూమిని అందించగలమన్నారు. ప్రకృతిని ప్రేమించే ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములు కావాలని, చిన్న చిన్న అలవాట్ల మార్పులతోనే పెద్ద మార్పును తీసుకురావచ్చని ఆమె పిలుపునిచ్చారు. ఆక్వా డెవిల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు లింగిపిల్లి రామకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నదుల పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం, హరితాభివృద్ధి లక్ష్యాలతో ఈ రివర్ క్రాస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. యువతలో పర్యావరణంపై బాధ్యత పెంపొందించడమే తమ సంస్థ లక్ష్యమని చెప్పారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కనకదుర్గమ్మ బడిలో, కృష్ణమ్మ బడిలో, కనకదుర్గమ్మ బడిలో కనకదుర్గమ్మ బడిలో, కృష్ణా బడిలో ఈరోజు ఫుల్ రివర్ క్రాసింగ్ ఎక్స్పిడిషన్ను అక్కడవిలు వాళ్ళతో చేసిదే చాలా ఆనందంగా ఉంది. సో అమ్మ ఒడిలో ఆడినట్టు ఉంది. ఎంత చక్కగా ఆహ్లాదంగా ఉందంటే విశ్వ పర్యావరణ దినోత్సవానికి ఇంతకంత మంచి నిరాజనము, అభిషేకం ఇంకేం చేయలేము. చాలా ఆనందంగా ఉంది. ఇదే స్ఫూర్తితో ఎన్టీఆర్ జిల్లాలో అలాగే ఎన్టీఆర్ ఆంధ్రప్రదేశ్లో మనం పచ్చదనాన్ని పెంచుతూ, మొక్కలు నాటుతూ, పర్యావరణాన్ని కాపాడుతూ భావితరాలకి మంచి సమాజాన్ని, మంచి పర్యావరణాన్ని, ఆరోగ్యకరమైన సమాజాన్ని ఇవ్వడానికి ప్రతి ఒక్కరూ కలిసి కృషి చేద్దాము. స్వర్ణాంధ్రప్రదేశ్, స్వచ్ఛాంధ్రప్రదేశ్, వికసిత్ భారత్ అలాగే విజన్ ఆంధ్రప్రదేశ్ 2047 సాధించే దాంట్లో ప్రతి ఒక్కరూ మేము సైతం ముందుకు వచ్చి పర్యావరణాన్ని కాపాడుతారు, యూజ్ చేశారు. ఇది ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. కృష్ణా జిల్లాలో, ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న యూత్కి నా పిలుపు ఒకటే, ఫిట్నెస్ మనం ఎంత ఇంప్రూవ్ చేసుకుంటే ఆరోగ్యం అంత బాగుంటుంది, ఆరోగ్యం ఎంత బాగుంటే ఆలోచన అంత బాగుంటుంది, ఆలోచన ఎంత బాగుంటే అంత వృద్ధి ఉంటుంది, మనం చేసే పనిలో డెవలప్మెంట్ వస్తుంది, మనం అనుకున్న లక్ష్యాలను సాధించడానికి మంచిగా తోడ్పడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ పాజిటివ్ వైపు రావాలి. ప్రతి ఒక్కరు ఈ ఎకో ఫ్రెండ్లీ అలాగే పాజిటివ్ లైఫ్ స్టైల్ని వాళ్ళ లైఫ్లో అమర్చుకుంటూ పాజిటివ్గా ముందుకెళ్తూ మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ప్రగతిపరమైన దేశాలకు, ప్రగతిపరమైన రాష్ట్రం వరకు, నంబర్ 1 రాష్ట్రం వరకు తీర్చడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరుతున్నాను. లాస్ట్ ఇయర్ మన యోగా డే ఇంటర్నేషనల్ సందర్భంగా వాటర్ లో పంట మీద వరల్డ్ రికార్డు జల యోగా చేశాము. అదే విధంగా కొండల మీద మనం లాస్ట్ టైము హిల్స్ మీద కూడా యోగా ప్రాక్టీస్ చేయడం జరిగింది, కొండపల్లి హిల్లా మీద. సో అటువంటి అదే కదా BRTS రోడ్డును మొత్తాన్ని కూడా మనము
యోగా స్ట్రీట్ గా మార్చేశారు. రాష్ట్రం మొత్తాన్ని బాగా రాష్ట్రంలో అందరిలో ఒకలాగా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ చాలా బాగా యాక్టివ్ గా ఉంది యువత. దీనివల్ల ఎంతో మంది, ఇంకొకటి కొత్తగా టైం బ్యాంక్ అనేది కొత్తది రాష్ట్రంలోనే కాదు ఇండియాలోనే కొత్తగా ప్రవేశపెట్టారు. టైం బ్యాంక్ అనేది యువత సర్వీసెస్ ని బాగా యూటిలైజ్ చేస్తున్నారు. మరి కృష్ణా జిల్లా కలెక్టర్ గారు శ్రీ లక్ష్మీ సాగర్ ఇచ్చిన పిలుపు మేరకు మా ఆక్వాడల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మా చైర్మన్ గోకరాజు గంగరాజు గారి ఆశీస్సులతో మరి వారితో పాటు సుమారు ఒక 25 మంది మేము దుర్గాఘాట్ నుంచి ఇక్కడి వరకు స్విమ్ చేయడం జరిగింది. మరి వినూత్నంగా కలెక్టర్ గారు ఏది చేసినా వినూత్నంగా ఉంటుంది, గ్రాండ్ సక్సెస్ చేస్తారు. మరి అందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. మరి ఈసారి కూడా పర్యావరణ దినోత్సవం, నదుల్ని కాపాడండి, నదుల్లో కలుషితం పెరిగిపోతుంది, నదుల్లో ప్లాస్టిక్ వ్యర్థాలని పడబోస్తున్నారు. సో నదులు కాపాడితే భారతదేశం అంతా కూడా స్వచ్ఛంగా ఉంటుందనే ఉద్దేశంతో ఈ కృష్ణానదిని కాపాడండి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న నదులన్నింటినీ కాపాడండి అనే ఒక నినాదంతో కలెక్టర్ వారి జన్మదినం పురస్కరించుకొని పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక పిలుపు మేరకు చక్కటి కార్యక్రమం నిర్వహించారు. అందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి, మా తరుణ్ గారు ఏబీసీ బోటింగ్ క్లబ్ వారికి, అమరావతి బోటింగ్ క్లబ్ వారికి, ఆక్వాడల్స్ మిత్ర బృందం ప్రతి ఒక్కరికి మా గంగరాజు గారి ఆశీస్సులు అందరికీ ఉన్నాయి. వారికి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా ప్లాస్టిక్ నిషేధించండి, మొక్కలు నాటండి. మరి కలెక్టర్ గారు ఇచ్చినట్టు పిలుపుని అందరం పాటిద్దాం, దాన్ని సాధిద్దామని మేము మీడియా పరంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ పవిత్రమైనటువంటి కృష్ణా నదిలో అలాగే కనకదుర్గమ్మ వారి ఆశీస్సులతో ఇక్కడ ఆక్వా డెవిల్స్ వారి సహకారంతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ నుండి శ్రీ లక్ష్మీ షా గారు ఈరోజు ఆయన పుట్టినరోజు కూడా కావటం యాదృచ్ఛికం. మరి ఆ సందర్భంగా ఈరోజు ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏదైతే ఉందో ఇన్స్పైర్డ్ బై నేచర్ అండ్ క్లీన్ ఎనర్జీ అనేటువంటి థీమ్ ఏదైతే ఉందో ఆ సందర్భంగా మన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు కృష్ణానది తీరాన దుర్గాఘాట్ నుంచి ఇక్కడ ప్రకాశం బ్యారేజ్ చివరి వరకు కూడా ఈతో ఆయనతో పాటు ఆక్వా డెవిల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ లింగపల్లి రామకృష్ణ గారు కానివ్వండి, అలాగే సెక్రటరీ రమేష్ కుమార్ గారు, అలాగే ఇతర ఎగ్జిక్యూటివ్ బాడీ మరి స్విమ్మర్స్ ఇటీవలే మన భారతదేశపు కీర్తిని ఎగరేస్తూ రాధికా గారు కూడా ఇంటర్నేషనల్గా మెడల్స్ సాధించడం జరిగింది. మరి ఆవిడ కూడా అలాగే ఇతరులు స్విమ్మర్స్ అయినటువంటి రాము గారు, అలాగే వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తున్నటువంటి భాస్కర్ మూర్తి గారు, ఆయన అందరూ కూడా ఇవాళ ఎంతోమంది ఔత్సాహికులు ఇక్కడ కృష్ణానది తీరం మొత్తం ఒడ్డంతా కూడా ఎత్తడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ప్లాస్టిక్ని నిషేధించాలి, మన నదుల్ని పరిరక్షించుకోవాలి, అలాగే యువతలో క్రమశిక్షణతో పాటు దేహదారుఢ్యం కూడా పెంచుకోవాలన్నటువంటి థీమ్ ఏదైతే ఉందో ఆ థీమ్ని ఆక్వా డెవిల్స్ వారు కూడా పాటిస్తున్నారు. కాబట్టి ఇవాళ అందరం కూడా ఇక్కడ అమరావతి బోటింగ్ క్లబ్ అందరూ ఆక్వా డెవిల్స్ అందరం కూడా కలిపి ఇవాళ ఇక్కడ కలెక్టర్ గారి సమక్షంలో మొక్కలు నాటడం కూడా జరిగింది. కాబట్టి ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరూ కూడా మొక్కలు నాటండి, పర్యావరణాన్ని పరీక్షించండి, నదుల్ని పరిరక్షండి అని చెప్పేసి తెలియజేస్తున్నారు. రోజున కలెక్టర్ గారితో కలిసి 1.5 కిలోమీటర్ కృష్ణా రివర్ని క్రాస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అండ్ ఏబీసీ అమరావతి బోటింగ్ క్లబ్ ద్వారా తరుణ్ గారితో పాటు అందరం కలిసి ఇలా చేయడం చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చాలా జరగాలని కోరుకుంటున్నాను. అండ్ మేము రీసెంట్గా శ్రీలంక తలైమల నుంచి ఇండియా ధనుష్కోటి వరకు స్విమ్ చేశాము. అదెంత ప్రెస్టీజియస్గా తీసుకున్నామో ఇది ఈరోజు అండ్ మామూలుగా కలెక్టర్ గారి చేతుల మీదుగా అది ఎప్పుడైనా ప్రైజులు తీసుకోవడం తప్ప ఇట్లా స్విమ్ చేసింది ఎప్పుడూ లేదండి. సో చాలా ప్రౌడ్ మూమెంట్ ఇది మా అందరికీ. ఈ అవకాశాన్ని నాకు కల్పించిన ఆక్వా డెవిల్స్కి, సార్కి, వీళ్ళందరికీ కూడా రామకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. గంగరాజ్ గారు మెయిన్ ఈ ఆక్వా డెవిల్స్ ఇదంతా గంగరాజ్ గారు. సో చాలా హ్యాపీగా ఉందండి. అండ్ థ్యాంక్స్ టు తరుణ్ గారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.